విశాఖలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కోసం రిహార్సల్స్ చేస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఈవెంట్ లో పాల్గొనబోతున్నారు. ఫ్లీట్ రివ్యూ నిర్వహించి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. అందమైన సాగర తీరంలో ఐఎఫ్ఆర్ 2026 అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గత 10 ఏళ్ల క్రితం నిర్వహించినటువంటి ఐఎఫ్ఆర్ తిరిగి విశాఖపట్నంలో 10 ఏళ్ల తర్వాత నిర్వహించడం అయితే ఈ ప్రాంత వాసులకు ఒక ఆనందకరమైన వాతావరణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఐఎఫ్ఆర్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. సముద్రంలో ఉన్నటువంటి దాదాపు 75 దేశాలకు సంబంధించి 95 యుద్ధ నౌకలు అయితే ఇక్కడ వరుసగా ఫార్మ్ అవుతున్నాయి. ప్రస్తుతం మనం కూడా చూసుకోవచ్చు, ఈ సముద్రంలో మనం ప్రయాణిస్తున్నాం. ఈ చుట్టుపక్కల అంతా కూడా చూస్తే యుద్ధ నౌకలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ యుద్ధ నౌకలు అన్నిటిని కూడా ఒక వరుస క్రమంలో ఏర్పాటు చేసి రాష్ట్రపతి సుపీరియర్ కమాండ్ గా తిలకించే అవకాశం ఉన్నాయి. ఈ రివ్యూ నిర్వహించి ఏ దేశాల నుంచి యుద్ధ నౌకలు వచ్చాయి, వాటి సామర్థ్యం ఏంటి, అదేవిధంగా అవి ఎప్పుడు ఎక్కడ తయారయ్యి, అదే ఏ దేశం నుంచి వచ్చాయి, దానికి ఉన్నటువంటి బలాలు ఏంటి, అదేవిధంగా మన మిత్ర దేశాలతో పాటు మన దేశంలో ఉన్నటువంటి యుద్ధ నౌకల పరిస్థితి ఏంటి కూడా రివ్యూ చేసే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు రిహార్సల్స్ కార్యక్రమం అయితే జరుగుతుంది. మనం కూడా ప్రస్తుతం ఈ ఐఎన్ఎస్ సుకన్య వార్షిప్ లో అయితే ప్రయాణం చేస్తున్నాం. ఈ ఐఎన్ఎస్ సుకన్య నుంచి ఇక్కడ ఉన్నటువంటి వార్షిప్లన్నీ కూడా మనం తిలకిస్తే దాదాపు 75 దేశాల నుంచి వచ్చినటువంటి వార్షిప్లన్నీ కూడా యుద్ధ నౌకలన్నీ కూడా ఒక వలయంగా ఏర్పడి సముద్ర మధ్యంలో ఏర్పడి ఈ ఒక అద్భుతమైనటువంటి ఇదైతే ఇక్కడ మనకి విజువల్ మనం చూసుకోవచ్చు. ఒక అద్భుతాన్ని తలపిస్తుంది. ఈ నేపథ్యంలో వీటిని తిలకించేందుకు రేపు రాష్ట్రపతి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి రిహార్సల్స్ కూడా ఇప్పుడు మనం చూడొచ్చు. ఎప్పుడో గత 10 ఏళ్ల క్రితం నిర్వహించినటువంటి ఐఎఫ్ఆర్ అనేది ఎంతవరకు 3 సార్లు నిర్వహించారు. 3 సార్లలో వైజాగ్ లోనే విశాఖపట్నంలో 2 సార్లు నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ ప్రాంత వాసులకే కాదు, ఇక్కడ ఉన్నటువంటి భద్రతా సామర్థ్యానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ప్రమాదాలు జరగకుండా కూడా దేశ భద్రత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో వాటిలన్నింటినీ కూడా ప్రతిబింబించే విధంగా వాటి సామర్థ్యాన్ని ఇక్కడ తిలకించవచ్చు. మనం ఈ షిప్పులన్నీ కూడా యుద్ధ సమయాల్లో శత్రు దేశాలతో యుద్ధాల్లో పాల్గొనే సమయంలో వాటి శక్తులు సామర్థ్యాలు వాటి నుంచి విడుదలయ్యేటువంటి మిసైల్స్ లక్ష్యాలను ఎలా చేరుకుంటాయి, అదేవిధంగా ఎంత దూరాన్ని శత్రు దేశంలో ఉన్నటువంటి ఎంత దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించవచ్చు అనేది అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే మనం జపాన్ కి సంబంధించినటువంటి యుద్ధ నౌక ఇక్కడ మనం చూడొచ్చు. చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇది ఎప్పుడూ కూడా ఈ ప్రాంత వాసులకైతే ఒక అద్భుతమైనటువంటి విషయంగానే మనం దీన్ని చెప్పుకోవాలి. ఇది అన్ని వేళలా కూడా కానవచ్చే పరిస్థితి కాదు. ఇది ఒక అద్భుతం. గత 10 ఏళ్ళు తర్వాత మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది ఇలాంటి అద్భుతాలన్నింటికి కూడా విశాఖ వేదిక కాబోతుంది. రాబోయే రోజుల్లో మరిన్ని విన్యాసాలకు కూడా ఈ విశాఖపట్నం వేదిక కాబోతుంది. దీంతో పాటు మిలాన్ 2026 కూడా ప్రారంభమైంది. ఇక మిలాన్ కి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి సైనిక దళాలు, నావికా దళాలతో పాటు ఇక్కడ విన్యాసాలు ఉంటాయి. అదేవిధంగా శిల్పుల నుంచి యుద్ధాలు ఎలా చేస్తారు అనేది కూడా దానికి సంబంధించి కూడా ప్రదర్శన కూడా ఉంటుంది. ఒకవైపు ఐఎఫ్ఆర్, మరోవైపు మిలాన్. ఈ మిలాన్ వీటికి సంబంధించి కూడా విశాఖ వరుసగా 4 రోజులుగా ఇదైతే పూర్తి పండగ వాతావరణం అయితే చోటు చేసుకుంది. రాష్ట్రపతితో పాటు ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర గవర్నర్ ఇప్పటికే విశాఖపట్నం చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం అయితే ఉంది. ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి విశాఖ వేదిక కావడం విశాఖ వాసులకి ఇదొక మర్చిపోలేని రోజుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో రేపు రాష్ట్రపతి పాల్గొనడం, ఇక్కడ ఉన్నటువంటి ఈ నౌకల సామర్థ్యాన్ని అయితే పరీక్షించే విధానంతో పాటు రాబోయే రోజుల్లో మరింత సైనిక బలాన్ని ఏ విధంగా పెంచుకోవాలి, నావికా దళాన్నితో పాటు ఎయిర్ ఫోర్స్ సంబంధించి ఉన్నటువంటి బలాన్ని కూడా ఎంతవరకు పెంచుకోవచ్చు అనేది అయితే దీన్ని బట్టి భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ మధుసూదన్ రెడ్డితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.